హే గాయ్స్, నేను ఫస్ట్ టైం బ్రౌనీస్ ట్రై చేశాను. నేను ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, స్నాప్లో చూసినా, యూట్యూబ్లో చూసినా కూడా నాకు బ్రౌనీసే కనిపిస్తున్నాయి. సో నేను ఎలా అయినా ట్రై చేయాలనుకున్నా. ఫస్ట్ ఇక్కడ నేను డబల్ బాయిల్డ్ మెథడ్లో చాక్లెట్ అండ్ బటర్ మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మెజర్మెంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, సో అలాగే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడైతే బటర్ తీసుకొని అండ్ దాని తర్వాత 1 కప్ నేను బ్రౌన్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. అండ్ అస్సలు లమ్స్ లేకుండా ఫుల్ మెల్ట్ అవ్వాలి. అది చిన్న చిన్న పీసెస్గా కూడా అసలు ఉండకూడదు అనమాట. ఫుల్ మెల్ట్ అవ్వే వరకు కలుపుకుంటూనే ఉండాలి. అండ్ కింద మాడిపోకుండా చూసుకోవాలన్నమాట చాక్లెట్ని. అండ్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇక్కడ చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకున్నాం కదా, నేను వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనం మిక్స్ చేసుకోవాలి, ఫ్లోర్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనకి కంటైనర్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మిక్సింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను షుగర్ కూడా వేస్తున్నాను. మీరు నార్మల్ బ్రౌన్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను షుగర్ని పౌడర్గా చేస్తాను అనమాట. అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్స్ కూడా వేసాను నేను ఇక్కడ. అండ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేస్తే లమ్స్ లేకుండా వస్తుంది మీకు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ మిక్చర్ అనేది చాలా థిక్ అండ్ కరెక్ట్ ఫామ్లో ఉండాలి మనకి. కట్ అండ్ ఫోల్డ్లో చేసుకుంటే మనకి ఆ లమ్స్ లేకుండా అనేది కరెక్ట్ ఫామ్లోకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎందుకు ఆ స్ట్రైనర్తో యూజ్ చేస్తున్నానంటే బికాస్ కింద ఏమైనా లమ్స్ వేస్టేజ్ ఏమైనా ఉన్నా మనకి ఆ స్ట్రైనర్లోనే ఉండిపోతుంది. అండ్ కింద ఫైన్ పౌడర్లా మనకి వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను బేకింగ్ పౌడరే యూజ్ చేశాను, బేకింగ్ సోడా యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం చేసుకునేది కేక్ కాదు, నేను చేసుకునేది బ్రౌనీస్ కాబట్టి బేకింగ్ సోడా అనేది యూజ్ చేయము. అండ్ ఇందాక మనం చేసుకున్న చాక్లెట్ మిక్స్ ఉంది కాబట్టి దాంట్లోకి మనం ఈ పౌడర్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఏమన్నా రెసిపీ స్నాక్ లాగా కావాలి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. నేను మోమోస్ బాగా చేస్తాను, సో మోమోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? అండ్ ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి అండ్ బ్లాగ్స్ కూడా వస్తాయి. నేను ఆ బ్యాటర్లో నట్స్ కూడా మిక్స్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ప్రీహీట్ 5 minutes చేసుకున్నాను అనమాట. నేను ప్రీహీట్ చేసుకుంటే ఫస్టే మనకి హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం వెంటనే కేక్ మిక్స్చర్ని పెట్టడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ప్లేట్లో నేను బటర్ రాస్తున్నా బికాజ్ కింద ఏమి స్టిక్ అవ్వకుండా బ్యాటర్ అనేది ఉంటుందన్నమాట. బటర్ ఎక్కువ అప్లై చేసుకుంటే మనకి ప్లస్ అవుతుంది. అండ్ దాని తర్వాత నేను కరెక్ట్గా 1 inch ఉండేలా వేసుకున్నాను బికాజ్ అది కొంచెమైనా పొంగుతుంది కదా. అండ్ కింద ఇలా ట్యాప్ చేస్తే లమ్స్ అనేవి లేకుండా బబుల్స్ అనేవి వచ్చేస్తాయి పైకి. అండ్ పైన మీ ఇష్టం, గార్నిష్కి మీరు చాక్లెట్ వేసుకున్నా అండ్ ఏమన్నా కాజు ఏం వేసుకున్నా మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ నేను ఒక 30 minutes ఉంచా, 30 to 35 minutes ఉంచాను. అండ్ దాని తర్వాత టెస్ట్ చేసుకున్నాను అనమాట ఈ టూత్ పిక్తో. ఫస్ట్ మనం ఒక్కసారి ఇలా గుచ్చి చూస్తే ఏం అంటుకోలే, ప్యూర్గా వచ్చింది. సో ఫుల్ బేక్ అయినట్టు అనమాట. అండ్ కొంచెం వామ్లోకి వచ్చిన తర్వాత, కొంచెం చల్లగా అయిన తర్వాత నేను టర్న్ చేసుకున్నా. అండ్ మీరే చూడండి స్టిక్ అయిందా లేదా అని. అండ్ చూసారు కదా అసలు స్టిక్కే అవ్వలేదు బికాజ్ మనం కింద గీ అనేది అప్లై చేసాం కాబట్టి స్టిక్ అవ్వలే. బటర్ పేపర్ కూడా చాలామంది యూజ్ చేస్తారు, బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసారు కదా ఏం స్టిక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ నేను కట్ చేస్తున్నా. అండ్ టేస్ట్ చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి నాకు. ఇదేమి నా ఓన్ కాదండి, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి నేను ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. అండ్ కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్, ఎవరికైనా ఫస్ట్ టైమే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం. నా ఎక్స్ప్రెషన్స్లో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంత బాగా చేశాను అనేది. పర్లేదు, మనం పెద్ద షెఫ్ అయిపోవచ్చు.
అండ్ నాకైతే చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ డాన్సింగ్స్ చేస్తూ తింటున్నాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మంచిగా వస్తాయి. అండ్ నేనైతే తినేస్తున్నాను. బాయ్.